రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సయ్యద్పల్లి భూములను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. భూసేకరణ, సర్వే ప్రక్రియ, ముంపు ప్రాంతాల గుర్తింపు, కాలువల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ చేయాలి. రైతులకు వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అవసరమైతే దానికి ఇంకా కొంత అదనంగా ఇద్దాం, కానీ వాళ్ళను సంతోషంగా ఉంచుదాం. భూసేకరణ చేసిన తర్వాతనే ప్రాజెక్టు గడదామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భూములు ఇస్తున్నటువంటి గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడదు. నేనైతే మీకు స్పష్టంగా చెప్తున్నా, ఈ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారితో ఏ స్థాయిలో పోరాటం చేసైనా సరే మీ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి మీకు కావలసిన భూములు మళ్ళీ ఎక్కడైనా కొనడానికి, మీకు ఏ అవసరాలున్నా సరే తీర్చడానికి తప్పకుండా నేను కట్టుబడి ఉంటా అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసులందరికీ నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ మనం ఇంకా నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని పిలిచి, డిప్యూటీ సీఎం గారిని పిలిచి, ఇరిగేషన్ మినిస్టర్ గారిని పిలిచి ఒక 25-30 వేల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ఇదే ప్రదేశంలో ఇదే గంటలో తొందరలోనే పెట్టబోతున్నామనే విషయాన్ని. విలాసవంతమైన క్రూయిజ్ పర్యటనకి విశాఖపట్నం మరో కీలక కేంద్రంగా మారుతోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కార్డేలియా ఎంప్రైస్ విహార నౌక విశాఖపట్నం చేరుకుంది. ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ 2026 జూన్ 24న విశాఖపట్నం నుంచి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దేశ సముద్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమవుతున్న ఈ సేవ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. అత్యాధునిక సౌకర్యాలు, వినోద కార్యక్రమాలతో కూడిన ఈ విహార నౌక రాకతో విశాఖ పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కుకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత, సినీ నిర్మాత కొట్టిముక్కల పద్మారావు కుటుంబం సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డిలు పరామర్శించారు. పద్మారావు ఇటీవల మృతి చెందగా కుకట్పల్లిలోని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మారావు మరణం పార్టీకి, సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుకట్పల్లి అందరూ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని రాష్ట్రాల ప్రజలున్నటువంటి ప్రాంతంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చినా మీకు డోకా లేదు, మనందరం అన్నదమ్ములా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా మనం కలిసి ఉందాం, రాష్ట్రం వచ్చినా నేను మీకు అండగా ఉంటా, భయపడకండి అని చెప్పి మనందరికి ధైర్యాన్ని చెప్పి ఆనాటి ఉద్యమంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎన్నో ఆహర్నిశలు కృషి చేసి ఒక రాజకీయ నాయకునిగా కాకుండా, ఒక ఉద్యమకారునిగా కాకుండా, ఒక మంచి ప్రొడ్యూసర్గా సినీ రంగంలో ఒక మంచి మంచి సినిమాలు తీసి వేలాది మందికి ఉపాధి కల్పించి మరి ఒక మంచి మంచి సినిమాలు ప్రజలకు అందించి ఇద్దరు 5 మంది తమ్ముళ్ళు అందరినీ తన భుజాన్ని వేసుకొని మంచి మార్గంలో కష్టపడాలి, పనిచేయాలని చెప్పి నేర్పించి ఈరోజు మన మధ్య లేనందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ఈ నెల 21న చార్ధామ్ ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్లో జరిగిన జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయిలో కంటోన్మెంట్ విద్యార్థులు పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి 12 బంగారు, 2 వెండి పతకాలు సాధించారని తెలిపారు.
హైదరాబాద్లో యువతి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. సూర్యనగర్ కాలనీకి చెందిన టెవర్ రాజు తన కుమార్తె సుశాంతి అదృశ్యమైందని కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంతి శ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని BHEL బస్టాప్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడిలో భారీ మొత్తంలో 7 గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 1.56 కిలోల ఎండు గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. చిత్తూరు నగర నిర్మాణం అభివృద్ధిలో యువతదే అత్యంత ప్రముఖ పాత్ర అని జిల్లా ఎస్పీ విఎన్ ఉషారాణి తెలిపారు. ప్రతి యువకుడు డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఉషారాణి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్ రహిత దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో విద్యార్థులు యువతతో కలిసి పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఆర్డీఓతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు పతనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని, సమాజంలో ఎవరైనా అక్రమంగా డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్య రహిత భారత ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. దేశం ముందుంచిన ఈ సవాలును స్వీకరిస్తూ నేడు మనం నషా ముక్త భారత్ అభియాన్ క్రింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డిఎఫ్సి సూర్యనారాయణ ఆదేశాల మేరకు మహదేవ్పూర్ సిఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో స్థానిక ఎస్ఐలు సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుని ఇంటింటి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో 30 లీటర్ల గుడుంబాను సీజ్ చేసేయడంతో పాటు సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు గుడుంబా వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, అనుమతి లేని సమాచారం వెంటనే అందించాలని కోరారు. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఎవరికైనా ఎటువంటి సమాచారం తెలిసినా కానీ మీరు మీకు అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా సీసీ కెమెరాలు గతంలో పెట్టినట్టున్నారు, ఇప్పుడు అవి పనిచేయడం లేదు. మన ఎస్ఐ గారికి చెప్తున్నాను, మీ గ్రామం అబ్జర్వ్ చేసిన దాంట్లో రీసెంట్ డేస్లో ఏంటంటే మాకు దొరికిన దొంగలైతేనేమి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన టైంలో కూడా చాలా మంది చెప్పింది. హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన లంబాడా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర కేబినెట్లో లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు గాంధీ భవన్ ముట్టడికి అందించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లంబాడాలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, ఆ తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వైపు దూసుకొచ్చిన లంబాడా నేతలను, నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై అధికారులు సమావేశం నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, మధోల్ ఎమ్మెల్యే పరవార్ రామారావు పటేల్ అధికారులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం వారు క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న ఇండ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణం, కేటాయింపు ప్రక్రియ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన మరియు పెండింగ్ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇండ్ల నిర్మాణంలో మిగిలిపోయిన పెండింగ్ పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. इस ब्लॉक में आपका दूसरे फ्लोर पे था, जहाँ पे भी भेज रहे सेकंड फ्लोर पे भेज रहे। तो क्या हुआ है ना, हम लोग एक चीज बात नहीं बोल सकते, बहुत सिंपल सी बात है। ये मुद्दा जो है बहुत सालों से खींचा जा रहा है, ठीक है, और इसका अभी समाधान नहीं करेंगे। जो लोग किराए पे रह रहे हैं वो कितने दिन पे किराए पे रह रहे हैं भाई, जिन लोगों को यहाँ पे दिया है चलो किराए पे कहीं रह रहा होगा ना, तो किराए पे रह रहा होगा तो किसी बहुत ही खराब अवस्था में रह रहा है। ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అత్యంత కనిష్టంగా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రజల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతగా భావించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఎడమ కాలువ ద్వారా రోజుకు 4000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు నీటిని పంపించనున్నారు. ఈ 3 రోజుల్లో మొత్తం 0.7 టీఎంసీల నీరు పాలేరు రిజర్వాయర్కు చేరుకోనుంది. సాగర్ నుంచి విడుదలైన తాగునీరు ఖమ్మం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చనుంది. ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రజలు తాగునీటిని ఎంతో పొదుపుగా జాగ్రత్తగా వినియోగించుకోవాలని జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా సూచించారు. భారత క్రికెటర్ నితేష్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలోని తన స్వస్థలమైన తుంగ్లం గ్రామానికి విచ్చేశారు. ఐపీఎల్లో రాణించి భారత జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారిగా సొంతూరుకు రావడంపై ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్ఫూర్తితోనే తాను క్రికెట్లోకి వచ్చానని నితీష్ తెలిపారు. పర్యటనలో భాగంగా తన నానమ్మకు బంగారు గొలుసు తొడిగి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. భారత క్రికెట్ జట్టులో దేశానికి సుదీర్ఘకాలం సేవలు అందించడమే తన లక్ష్యమని నితీష్ స్పష్టం చేశారు. మా చేతి పడుకోవడం అరకులోయలో ఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని ఎంపీ గొడ్డేటి తనుజ రాణి ప్రారంభించారు.
అరకు గిరిజన ప్రాంత ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అరకు లోయలో ఉండేందుకు క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీ గొడ్డేటి తనుజారాణి తెలిపారు. గతంలో అరకు లోక్సభ స్థానం నుండి గెలిచిన ఎంపీలు ఇక్కడి ప్రజలకు ముఖం చాటేశారనే విమర్శలు ఉన్నాయని, ఆ అపవాదనను తొలగించి స్థానిక గిరిజనులకు సేవ చేయడానికే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచి నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో ఈరోజు అరకు హెడ్ క్వార్టర్లో క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులుగా కూడా గత ఎంపీలు ఉన్నారు కానీ అందుబాటులో లేరు, హెడ్ క్వార్టర్లో లేరు అని చెప్పి అందరూ అనేవాళ్ళు. వాటికి పులి స్టాప్ పెడుతూ ఈరోజు క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా 2 సంవత్సరాల్లో కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాము. కానీ వాళ్ళకి హైదరాబాద్లోని అంబార్పేటలో గంజాయి విక్రయిస్తున్న ఒక నేపాల్ యువకుడిని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అంబార్పేట పరిధిలోని అమ్మ ఎలక్ట్రానిక్స్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మెరుపుదాడి చేసి నేపాల్కు చెందిన గోవింద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి మొత్తం 864.76 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అంబార్పేట్ ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. నిందితుడు ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తున్నాడని తెలిపారు. యువతను టార్గెట్ చేస్తూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం పగవాణికుంట వద్ద NH55 పై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం అధికారికంగా శంకుస్థాపన చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వేరే ప్రాంతంలో నిర్మించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే స్కూల్ బస్సులు వాహనాలు నిలిచిపోయి విద్యార్థులు రోడ్డుపైనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పంచాయతీ భవనాన్ని పాత స్థలంలోనే నిర్మించాలని ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ చట్టాన్ని తూర్పుపరుస్తున్న అధికారులను వెంటనే గ్రామ పంచాయతీ అధికారులను వెంటనే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన గ్రామ పంచాయతీ వెంటనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతూ ఎన్యూమరేషన్ ఫార్ములాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితాను సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 2,45,885 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,08,309 మంది ఓటర్లు మ్యాపింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే నియోజకవర్గ పరిధిలో సుమారు 41,208 మంది ఓటర్ల పేర్లలో పలు తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్లు తమ ఇళ్లకు వస్తున్న BLOలకు సరైన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి అందిస్తున్నట్టు అధికారులు సహకరిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆయలపూర్ గ్రామానికి చెందిన యువకుడు రాహుల్ హత్య కేసులో పూర్తి స్థాయి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుట్లలోని కార్గిల్ చౌక్ వద్ద భారీ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కొడుకు మృతి చెంది ఇన్ని రోజులు గడుస్తున్న కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని, పోలీసులు కనీసం పట్టించుకోవడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ మృతిపై నిజానిజాలు వెతికితీసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హత్యకు కారణమైన దోషులను గుర్తించి వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్ మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో శ్రీ వల్లభ గణపతి దేవస్థానంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 24 నుండి 26 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష హోమాలు, ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, ఘనమైన పుష్పాలంకరణలతో
సర్వాంగ సుందరంగా అలంకరించి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు వాలంటీర్లు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.